అందరికీ నమస్కారం. మనం నార్మల్గా నీళ్ళలో పెరిగే ఏ జీవినైనా మనం పెంచాలనుకుంటే వాటికి పెద్ద పెద్ద చెరువులు తీయాలి. అలా చెరువులు తీయడానికి టైం వేస్ట్, కాస్ట్ ఎక్కువ అవుతుంది అండ్ రిస్క్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ చేపల చెరువు, రొయ్యల చెరువులు. సో అలా కాకుండా నీళ్ళలో పెరిగే ఒక జంతువే క్రాబ్ తెలుసు కదా, పీతలు, వాటిని పెద్ద పెద్ద చెరువుల్లో కాకుండా ఇలా బాక్సెస్లో పెంచితే మనం మంచి ఆదాయం పొందొచ్చంట. సో దీని గురించి మీకు డీటెయిల్గా చెప్పడానికి నేను రాజమండ్రి అయితే వచ్చేసాను. ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూస్తే దీంట్లో పెంచడం వల్ల లాభాలేంటి, ఎలా పెంచాలి అండ్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఎంత అవుతుంది, ప్రాఫిట్స్ ఎంత వస్తాయి అనే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేను మీ పవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆరోగ్యవనం. సో ఇప్పుడు మనం ఆడుకున్న డీటెయిల్స్ మొత్తం మనకి చెప్పడానికి మనతో ఉన్నారు రామకృష్ణ అన్న. సో అన్న మీ అందరికి తెలుసు, అగ్రిటెక్ ఛానల్ అన్నయ్య రన్ చేస్తారు. సో నమస్కారం అన్న. నమస్తే పవన్, ఎలా ఉన్నారన్న? బాగున్నాను అన్న. ఈ క్రాబ్స్ ఫార్మింగ్ ఇలా డిఫరెంట్గా నార్మల్గా బయట చేసేదానికన్నా ఇలా డిఫరెంట్గా చేస్తే బెనిఫిట్ ఏమైనా ఉంటుందా? అవును, ఇప్పుడు మామూలుగా ఏంటంటే ప్రజెంట్ చెరువుల్లో పెంచుతున్నారు. మామూలుగా ఈ సముద్రంలో పెరిగేవి అవును చెరువుల్లో పెంచుతున్నారు. చెరువులో ఏమవుతుందంటే వీటికి కెనబాలజీ ఉంటుంది, అంటే ఒకదాన్ని ఒకటికి అటాక్ చేసేటువంటి గుణం ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే రెండోది ఒకదాన్ని ఒకటి తినడం అలాంటివి చేస్తుంది. చెరువులో సపోజ్ ఒక 100 వేసారనుకో, వాళ్ళు పట్టే సమయానికి 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, ఉంటే లక్ బాగుంటే కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. దాంట్లో మనం ఏంటంటే అబ్జర్వేషన్ చేయడానికి కానీ ఏమి ఉండదు అనమాట. ఇలాంటి సెటప్లో పెట్టుకుంటే ఏంటంటే మనం చూసుకుంటావచ్చు, దానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి ఫీడ్ తింటుందా లేదా, లేకపోతే ఇంకో దాన్ని ఒకటే కలిసే అవకాశం లేదు కాబట్టి అటాక్ చేసుకునేటువంటి అవకాశం కూడా లేదు. అందుకని చెప్పేసి ఈ సెటప్ పెట్టుకోవడం జరిగింది అనమాట. బయట ఇలాంటివి జరుగుతున్నాయి, కాకపోతే ఏంటంటే బయట ఉన్నటువంటి సెటప్ లో కొంచెం మాకు డ్రాబ్యాక్స్ కనిపించినాయి. దానికి ఇంకొంచెం కన్వీనియంట్ గా లేదా కంఫర్ట్ గా పని తగ్గించుకునే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో డిఫరెంట్ చేసిన తర్వాత ఈ చివరికైతే మాత్రం ఈ సెటప్ రెడీ చేసాం అనమాట. ఈ సెటప్ ని ఏమంటారన్నా? లైక్ దీన్ని మనం ఆర్ఏఎస్ సెటప్ అనమాట. ఎందుకంటే వాటర్ ని రీసర్క్యులేట్ చేస్తూ చేసేటువంటి సెటప్. ఓన్లీ పీతలకి కాదు, చేపల్లో వాటిలో కూడా చేస్తుంటారు. ఇప్పుడు మనం ఈ టిన్స్ పెట్టి వర్టికల్ ఫార్మింగ్, అంటే ఆర్ఏఎస్ లో వర్టికల్ క్రాప్ ఫార్మింగ్ చేస్తున్నాం. అన్న నార్మల్ గా ఒక పీతను తీసుకుంటే దాని లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది అన్న? ఇప్పుడు మామూలుగా పీత అనేటప్పటికి రకరకాల పీతలు మార్కెట్ లో ఉన్నాయి, ఒక్కోదానికి ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన మార్కెట్ లో చూసుకుంటే కానీ 3-4 వెరైటీలు ఉన్నాయి. అవన్నిటి మనం ఇలా పెంచడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే రెగ్యులర్ గా దొరుకుతున్నాయి. వాటికి వచ్చేటువంటి ప్రైస్ మనకి ఇలా వర్కౌట్ అయ్యేటువంటి ప్రైస్ కాదు. పర్టికులర్ ఈ క్రాబ్ వెరైటీ వచ్చేటప్పటికి మడ్ క్రాబ్ అంటారు, మన లోకల్ భాషలో పసుపు పీత అంటారు, పచ్చిపీత అంటారు, పసిపీత అంటారు. ఇలా ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా ఈ ఈ క్రిషన్మ్యాన్ కమ్యూనిటీ పిలుస్తుంటారు. అయితే ఇది వచ్చేసి మడ్ క్రాబ్ అనమాట. పసిపీత అంటారు లేదా పసుపు పీత అంటారు. 2 నుంచి 3 సంవత్సరాలు అయితే బతుకుతుంది. ఆ 2-3 సంవత్సరాల్లో మాక్సిమం 3 kgs వెయిట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఓకే అన్న, మనకి ఒక మంచి సీడ్ దొరికింది, ఒక మంచి పీత సీడ్ దొరికింది. మనం ఇలాంటి సెటప్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఈ సెటప్ కి ఎంత కాస్ట్ అవుతుంది, మనకి ఎంత అయింది, మన దగ్గర ఎన్ని ఉన్నాయి? ఓకే, ఇప్పుడు మనం అయితే ఇక్కడ బాక్స్ లో ఒక 20 వరకు పెట్టాం. మామూలుగా మొత్తం ఈ షెడ్ మొత్తంలో 100 వరకు పెట్టాలని మనం స్టార్ట్ చేసాం. ఇదంతా మనం ఓన్ గా డిజైన్ చేసుకుని ఓన్ గా చేయడం వల్ల కొంచెం టైం టేకింగ్ తీసుకుంది అనమాట. ఇంతవరకు ప్రస్తుతం ముందు ట్రయల్ రన్ చేద్దామని చెప్పేసి రన్ చేసిన తర్వాత వాళ్ళు చాలా మంది మాకు కూడా చూపించండి అంటున్నారు. ఇక ఆ పనులు మిగతా పనులు ఛానల్ ఇంకా అన్ని సరిపోతున్నాయి. రెండోదండి, నేను నాతో పాటు మా బ్రదర్ పృథ్వీ అని ఉన్నారు, అతను వేరే బిజినెస్ లో ఉంటారు. ఇద్దరం కలిసి చేస్తాం అనమాట. ఇక మొత్తం ఇద్దరం కూడా బిజీ అవడం వల్ల ఇక్కడతో ఆగింది. ప్రస్తుతం అయితే 20 ఉన్నాయి అనమాట. ఇంకా రాబోయే రోజుల్లో ఈ పైన పెట్టడం, ఇంకా అటు ఎల్ షేప్ తిప్పుకొచ్చేసి అటు కూడా పెట్టడం చేయాలి. ప్రస్తుతం అయితే 20 ఉన్నాయి అనమాట. మినిమం ఎంత ప్లేస్ కావాలన్నా మనం ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ చేద్దాం అనుకుంటే? అది మనం పెట్టుకునే క్వాంటిటీని బట్టి, మనం ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఒక 2 అడుగులు వెడల్పు ఉన్నటువంటి మనం నడిచేంత దారి ఇది సరిపోతుంది, అవును కదా. పక్కన ఒక 2 ట్రబ్బులు పెట్టాము, అది ఎంత పడుతుంది? మహా అయితే 2x2 అడుగులు, 4x4 అడుగుల స్పేస్. అది చిన్న స్పేస్. మనం ఇంటికి వాళ్ళకి ఉన్నటువంటి గోడ మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. అయితే ఖచ్చితంగా ఆడే పెట్టాలని కాదు, కానీ పెట్టుకునే వాళ్ళకి అవైలబిలిటీని బట్టి వాళ్ళు సెట్ చేసుకోవాలి. మనం వీటిలో ఇలాంటి బాక్సెస్ లో మనం క్రాబ్స్ పెంచుతున్నాం. సో ఇలా పెంచడం వల్ల వాటికి ఆక్సిజన్ గానీ, వాటర్ సప్లై గానీ ఎలా మెయింటైన్ చేస్తూ ఉండాలి దానికి? ఓకే, ఇప్పుడు వీటికి ఏంటంటే క్రాబ్ కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అమోనియా అనమాట. అది వేసేటువంటి వేస్ట్ వల్ల కానీ, లేకపోతే మనం వేసేటువంటి ఫీడ్ వల్ల కానీ అమోనియా ఫామ్ అవుతాయి. అమోనియా, నైట్రేట్ ఫామ్ అవుతాయి. అవి ఫామ్ అవ్వకుండా చూసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మనం వాటర్ని ఇప్పుడు కూడా రెగ్యులర్గా దీంట్లోకి వచ్చినటువంటి వాటర్ని మళ్ళీ తిరిగి ఓవర్ఫ్లో అయిపోయి కింద డ్రమ్లోకి వస్తుంది. డ్రమ్లోని వేస్ట్ అంతా కలెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకేదైనా కనపడినటువంటి వేస్ట్ ఏదైనా ఉంటే కూడా మళ్ళీ ఫిల్టర్ అవడానికి మనం మళ్ళీ దాన్ని మల్టిపుల్ టైమ్స్ మనం ఫిల్టర్ చేస్తున్నాం ముందు జాగ్రత్త కోసం అని చెప్పేసి. అమోనియా ఒకసారి వచ్చిందంటే అది బ్యాక్టీరియా కాబట్టి మల్టిప్లై అవుతుంది. దానివల్ల మళ్ళీ ఇంకా ఎక్కువ డెవలప్ అయిపోతుంది. కాబట్టి ఒకసారి వచ్చిందంటే మళ్ళీ వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ వాటర్ చేంజ్ చేసుకోవాలి.
చేసుకోవాలి, లేకపోతే ఈ క్రాబ్ మోర్టాలిటీ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేజర్గా మనకు దీంట్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే అమ్మోనియాని కంట్రోల్ చేసుకుంటే మనం ఈ సిస్టంలో సస్టైన్ అయినట్టే. అన్న ఇప్పుడు వీటిని మనం ఇలా ఉంచుతున్నాము, వాటికి డిసీజెస్ కానీ అలాగే ఏమన్నా రావా? నార్మల్ గా జంతువులకి డిసీజెస్ వస్తాయి అలాగా. ఇక్కడ మనం ఆర్ఎస్ పెట్టినప్పుడు ఇది ఏంటంటే కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్, ఇక్కడ మనకేమి బయట వాటితో సంబంధం లేదు. మాక్సిమం వీటికి వచ్చేటువంటి డిసీజులు ఏమి పెద్దగా రావు. రెండోది ఇదేంటంటే మొత్తం షెల్లే ఉంటుంది కాబట్టి కొంచెం డిసీజులు తక్కువే. అయితే చెరువుల్లో వాటిలో పెంచేటప్పుడు ఏంటంటే బయట ఉన్నటువంటి రైతులు చెప్పింది ఏంటంటే అది కొన్ని రకాల రొయ్యలను తిన్నప్పుడు ఆ రొయ్యకి ఏదైనా వైరస్ ఉంటే దీనికి అటాక్ అవుతుంది, అంతేగాని మామూలుగా ఇంకా వేరే ఏం లేవు. ఈవెన్ ఒకవేళ వైరస్ వస్తే మన కల్చర్ పాడైపోవటమే తప్ప దానికి మందులు ఏం పెద్దగా వాడమని చెప్పేసి రైతులు చెప్తున్నారు. మనం కూడా ఇక్కడ ఏం మందులు అయితే వాడలేదు. అమ్మోనియాని కంట్రోల్ చేసుకోవడానికి ఏమన్నా బయాలజికల్స్ ఉంటే యూజ్ చేయటము, ఫిల్టరేషన్ చేసుకోవటం. ఈ ఇంట్లో మాక్సిమం 99% ఏంటంటే వ్యాధులు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ. రెండోది మనం ఫిష్ ఫీడ్ అయితే ఇస్తాము, ఆ ఫిష్ అనేది గోదావరిలో దొరికేది తీసుకొస్తున్నాం. ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి చేపలు కానీ ఏమైనా పెట్టవచ్చు అనమాట. అది ఏంటంటే నాన్ వెజ్ తినేటువంటి జీవి కాబట్టి దానికి ఏదైనా సరే నాన్ వెజ్ ఇవ్వాలి. చాలా మంది ఏంటంటే చికెన్ వేస్ట్ అవి కూడా ఇవ్వచ్చు అంటున్నారు కదా, అదంతా తలకాయ నిప్పు అనమాట, ఉడకబెట్టి క్లీన్ చేసి అదంతా. అదే మనం ఫిష్ తీసుకొచ్చేయటం అసలు సింపుల్గా అయిపోతుంది. రెండోది మనకు బడ్జెట్ కటింగ్ చేసుకోవాలన్నా సరే ఫిష్ అయితేనే కరెక్ట్. రకరకాల ఫీడ్లు అని చెప్పేసి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం కంటే దాన్ని ఫిష్ తింటది కాబట్టి ఫిష్ ఇచ్చేస్తాం బెస్ట్ అనమాట. అది ఎన్నిసార్లు ఇవ్వాలి పర్ డే కి ఫీడ్? ఓకే, చాలా మంది ఏంటంటే రెగ్యులర్ అది ఎంత ఎక్కువ తింటే అంత త్వరగా గ్రో అవుతుంది, అది వాటి వాస్తవమే. కానీ అలాగని చెప్పేసి కంటిన్యూగా అయితే ఏం తినదు. రెండోది అదేమన్నా బయట తిరుగుతూ నడుస్తూ ఉంటే అంతా కొంత అరుగుతుంది. కేజీకి ఒక 10% తింటదని చెప్తున్నారు, కానీ మెను చేసే సెటప్ లో కానీ లేకపోతే కొంతమంది కూడా చేస్తున్నారు చిన్న చిన్నగా. వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఇప్పుడు వరకు ఈ సెటప్ లో చేసినటువంటిది ఏది కూడా 5% దాటైతే తినట్లేదు. ఒకటి ఇంకా అంతకన్నా తక్కువ కూడా తినొచ్చు. దానికి రెండోది ఏంటంటే మనం అది యాక్టివ్ గా ఉందా లేదని చూసుకోవాలి. ఫీడ్ ఎక్కువ తీసుకోవట్లేదు లేకపోతే ఈ రోజు తినలేదని చెప్పేసి ఆందోళన పడక్కర్లేదు అన్నమాట. అది మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా బాక్సుల్లో పెంచేప్పుడు? ఎలాంటి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే హార్వెస్ట్ చేసేంత వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీంట్లో మేజర్ జాగ్రత్తలు అంటే ఓన్లీ అమ్మోనియాని కంట్రోల్ చేసుకోవటం, అమ్మోనియా నైట్రేట్ కంట్రోల్లో ఉంచుకోవాలి. కంటిన్యూగా వాటర్ అనేది సర్క్యులేట్ అవ్వాలి, మోటార్లు అది ఆగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ మోటార్లు ఆగినాయి అంటే వాటిలో వేస్ట్ ఉండిపోతుంది, వాటర్ ఆగిపోతుంది కాబట్టి వేస్ట్ ఉండిపోయి అమ్మోనియా డెవలప్ అయిపోతుంది. అది మేజర్ ఒకటి. రెండోది మనం వాటిని హ్యాండిల్ చేసేటప్పుడు వాటి కాళ్ళు కానీ లేకపోతే డెక్కలు కానీ ఇరగకుండా చూసుకోవాలి. డెక్ ఇరిగితే ఎక్స్పోర్ట్ పనికిరాదు కాబట్టి పీత అనేది డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. మేజర్గా ఇవి, ఇంకంతకన్నా ఏమీ లేదనమాట. వాటర్ కంటిన్యూ ఫ్లో ఉండాలి, అమ్మోనియా డెవలప్ అవ్వకూడదు. రెండోది వాటిని మనం హ్యాండిల్ చేసేటప్పుడు ఇరగబోయేలాగా చేసుకోవద్దు. ఓకే, అసలు వాటి నుంచి మనం జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎలా కంట్రోల్ చేయాలన్న వాటిని? మనకు జాగ్రత్త అంటే అది దానికి గంటలు అనేది చాలా గట్టిగా ఉంటాయి. వాటిని మాత్రం మనం పట్టుకునేటప్పుడు మాత్రం అదేంటంటే గంటలు వెనక్కి లేపలేదు, మనం దాని పై డిప్ పైన కనుక అది పట్టుకుని మనం పట్టేసుకోవచ్చు. మనం దాన్ని కింద పాటలోకి మొత్తం ఏళ్ళు వెళ్తే మాత్రం కొరికేస్తాయి. అంటే దాని అంత బలంగా ఉండదంటే ఏళ్ళు కట్ అయ్యి అంత బలంగా కూడా నొక్కగలుగుతాను అనమాట. కాబట్టి చిన్న ఏంటంటే అంత బలంగా ఉండవు కాబట్టి పెద్ద అయితే ఖచ్చితంగా ఉంటాయి, జాగ్రత్త తీసుకోవాలి. అవును అన్న, ఇప్పుడు మనకి తీసుకొచ్చి పెట్టాము, సో ఎన్ని మంత్స్ తర్వాత నుంచి మనం మార్కెట్ లోకి పంపించుకోవడం స్టార్ట్ చేయొచ్చు? ఓకే, మనం వచ్చేసి మనం వీటిని గుళ్ళపీతలు అంటారు లేకపోతే వాటర్ క్రాబ్స్ అంటారు. వాటర్ క్రాబ్ ని తీసుకొచ్చి మనం ఫ్యాటనింగ్ చేస్తున్నాం, అంటే మీట్ ఫామ్ అయ్యేలాగా చేస్తున్నాం. మన దగ్గరకు వచ్చినటువంటి క్రాబ్ సైజుని బట్టి లేకపోతే దాని ఏజ్ని బట్టి దాని పరిస్థితిని బట్టి అయితే కనుక 15 రోజుల నుంచి 40-45 రోజుల్లో మనం ఈ కల్చర్ కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకే ఓకే, మన దగ్గర నుంచి మనకు వచ్చేటువంటి సీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 15 రోజులకి మనం మార్కెట్ చేసుకునేటువంటి అవకాశం కూడా రావచ్చు. అక్కడ నుంచి దాని ఏజ్ని బట్టి కానీ దానికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తినే ఫీడ్ని బట్టి కండిషన్స్ బట్టి 40-45 రోజుల వరకు అయితే కనుక ఒక పీత మన దగ్గర ఉండే అవకాశం. ఓకే, ఇన్వెస్ట్మెంట్ కి ఎంత కాస్ట్ అవుతుంది అన్న నియర్ గా దగ్గరగా? ఇప్పుడు మనం సపోజ్ 20 పెట్టాము, ఇంకొక 20 పెట్టుకున్నా లేకపోతే ఇంకో 10 యాడ్ చేసుకున్నా సరే మోటార్లు లేకపోతే ఎన్ని సెటప్ ఏం మారదు, ఓన్లీ టిన్స్ మాత్రమే ఎక్స్ట్రా అవుతాయి. ఓన్లీ సపోజ్ ఇప్పుడు 20 వరకు చూసుకుంటే కనుక ఒక 40,000 వరకు అవుతుంది. ఇది ఇనిషియల్ గా ఇన్వెస్ట్మెంట్. ఇంకో 10 యాడ్ చేసుకున్నా ఇంకో 4-5,000 3,000 యాడ్ అవుతుంది తప్ప అంతకన్నా ఎక్కువ ఏం యాడ్ అవుతుంది. అలా సరిపోతుంది. ఇక తర్వాత మనం మంత్లీ మెయింటెనెన్స్ కనుక చూసుకుంటే కనుక సీడ్ తెచ్చుకోవాలి, సీడ్ కాస్ట్ కానీ లేకపోతే మనం వేసే ఫీడ్ కానీ. ఫీడ్ అంటే మొత్తం ఇప్పుడు 20-30 పెట్టుకుంటే కనుక నెలకు ఒక 2,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మోటార్లు కంటిన్యూ గాల్లో ఉంటాయి కాబట్టి కరెంట్ బిల్ ఒక 2,000 వేసుకోవచ్చు, 1/2 HP కాబట్టి. ఇంకా అంతకుమించి పెద్ద మనం రెగ్యులర్ గా ఉదయం పూట మనం ఫీడ్ వేస్తాము, సాయంత్రం పూట ఫీడ్ వేస్తాము. వేసినటువంటి ఫీడ్ వేస్ట్ ని 1 గంట 2 గంటలో తీసేయాలన్నమాట. ఎందుకంటే తినకపోతే తీసేయాలి, ఎందుకంటే అమ్మోనియా అప్పుడు అది కూడా జీవే కదా, చనిపోయింది కాబట్టి మళ్ళీ వాటర్లో కరిగిపోయి అమ్మోనియా ఫామ్
అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఓకే. కాబట్టి అది తీసేసుకోవాలి. ఇది చేసుకోవాల్సిన రెగ్యులర్ వర్క్ అనమాట. ఇంకెంతకన్నా ఏమీ ఉండదు. ఇప్పుడు వేరే పని చేసుకుంటూ కూడా ఇది చేసుకోవచ్చు. ఎందుకంటే ఉదయం ఒక అరగంట పావు గంట, ఎందుకంటే ఫీడ్ వేయటం తీసేయటం అదే పని. ఇప్పుడు మీరు చూసారు మేత వేయటం, మేత వేసేటప్పుడు మొత్తం 20కి మేత వేయడానికి 2-3 నిమిషాలు తీసేసేయడమే కదా. మళ్ళీ సేమ్ అదే తీసేసేయడానికైనా 2-3 నిమిషాలు అయిపోతుంది అది పని. ఒకసారి అప్పుడప్పుడు మధ్యలో మన ఖాళీ టైంలో వచ్చేసి ఏం చేస్తుంది ఏంటి, అన్ని బాగున్నాయా లేదా, ఆరోగ్యంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. జనరల్ గా క్రాబ్ అనేది కొంచెం యాక్టివ్ గా ఉండాలి, హుషారుగా ఉంటే అది ఆరోగ్యంగా ఉన్నట్టే. అది ఫర్ ఎగ్జాంపుల్ ఈ 20 తీసుకుంటే ఒక్కో దాంట్లో ఒకటి ఉంటుంది. సో 20 క్రాబ్స్ మనకి ఇన్వెస్ట్మెంట్ ఈ 20కి 40,000 అయిందన్నారు. మనం ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పైన ఒక 10,000 అవుతుందా ఇది వచ్చేలోపు? ఇది మొత్తం ఈ 45 డేస్ ఒక 30 to 45 డేస్ లో ఒక 10,000 అవుద్దా పైన పిచ్? ఇప్పుడు మనం సీడ్ కొనుక్కొచ్చుకోవాలి. ఇప్పుడు 40,000 మొత్తం సెటప్ అయిపోయినా ఇప్పుడు పీతలు తెచ్చుకోవడానికి కానీ లేకపోతే మెయింటెనెన్స్ కానీ 10,000 నుంచి 15,000 రూపాయలు. ఓకే, ఒక 55,000 అలా అవుతుంది నియర్ గా. ఇప్పుడు ఒక్కొక్క పీత నుంచి మనం ఎంత తీయచ్చు లైక్ వాల్యూని బట్టి? ఇప్పుడు సపోజ్ మనం కేజీ పీతలు ఉన్నాయి అనుకోండి మన దగ్గర అప్రాక్సిమేట్లీ, ఒక కేజీ పీతలు మనం కొనడానికి దాదాపుగా 600-700 రూపాయలు అయితే మార్కెట్ లో పడుతుంది. ఆ 600-700 పెట్టి మనం కేజీ తీసుకొచ్చుకుంటే దాన్ని మనం ఎక్స్పోర్ట్ క్వాలిటీగా మార్చిన తర్వాత రేట్ వచ్చేసి 2,000 నుంచి 2,400 పలుకుతుంది. ఇప్పుడు ప్రజెంట్ నిన్న చూసుకుంటే కనుక 2,300 రేట్ ఉంది. సరే 2,000 వేసుకున్నా సరే ఇప్పుడు మనం కేజీ వచ్చేసి మనం 700-600 పెట్టి తీసుకొస్తే మాక్సిమం 800 రూపాయలు పెట్టి ఒకసారి 1,000 రూపాయలు అనుకుందాం ఫీడ్ కానీ లేకపోతే ఏదైనా సరే, దానిపైన 1,000 రూపాయలు అంటే 50% మార్జిన్ ఉండేటువంటి అవకాశం ఉంది. అంతే మనకి ఇనిషియల్ గా 40 అవుతుంది కాబట్టి కంటిన్యూస్ గా తర్వాత నుంచి మనకి ప్రాఫిట్స్ అనేది తీసుకుంటాం. అవును. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మంది ఇప్పుడు వీడియోస్ చూసి కానీ లేదా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇలాంటి ఫార్మింగ్ చేసి కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. సో అలా కాకుండా వాళ్ళకి మీరు సపోర్ట్ ఇవ్వాలంటే ఎలా సపోర్ట్ ఇస్తారన్న? మనం అయితే చాలా మంది ఫస్ట్ మనం వీడియో పెట్టినప్పుడు అయితే మన ఛానల్లో ఇప్పుడు చాలా మంది నాకు ట్రైనింగ్ బయటకు వెళ్ళాము, దూరం వెళ్ళాలంటే రేట్ ఎక్కువ అవుతుంది, మీరే ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా, నేను చేయాలనుకుంటున్నాను, హెల్ప్ చేయొచ్చు కానీ అడగడం జరిగింది. రెండోది ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా రావటం, మాకు అదంతా జనాలు ఎక్కువ రావటం, మాకు పని కూడా ఆగిపోతుంది. రెండోది 10 తీసి పెట్టడం కదిలించడం కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకా మనం ఎవరైతే ట్రైనింగ్ రావాలనుకుంటున్నారో అప్పుడు 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్నప్పుడు ఒక డేట్ ఇచ్చేసి రమ్మని చెప్పేసి మొత్తం అసలు ఏ సీడ్ ఎంచుకోవాలి, దాన్ని ఎలా మనం ఫీడ్ ఇవ్వాలి, వాటర్ ఫిల్టరేషన్ ఏంటి, సెటప్ ఎలా చేసుకోవాలి, అసలు వాటర్ ఫ్లో అంతా ఎలా జరుగుతుంది, మొత్తం టెక్నికల్గా ఏం జరుగుతుంది అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. చాలా మంది ఆల్రెడీ వేరు చోట ట్రైనింగ్లు తీసుకున్న వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల వాళ్ళు మేబీ అక్కడ అర్థం చేసుకోలేక మిస్టేక్స్ చేయడం లాంటివి జరుగుతున్నాయి. అలా కాకుండా మనం అంటే ఏపీ తెలంగాణలో ఉన్న వాళ్ళు అంటే తెలుగులో చెప్తాం, వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఉంటుంది కాబట్టి అసలు ఏంటనేది క్లియర్గా అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. చాలా మంది 2-3 చోట్లకు కూడా ట్రైనింగ్స్కి వెళ్ళి వచ్చి కూడా సెటప్ స్టార్ట్ చేయకుండా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఒక 2-3 రోజుల్లో సెటప్ రెడీ చేసుకునే పనిలో ఉన్నారు అనమాట. కొంత కాన్ఫిడెంట్ వచ్చింది. అంటే ఇప్పుడు లైవ్ లో చూసిన దానికి మనం ఆన్లైన్ లో చూసిన చాలా డిఫరెన్స్ కాబట్టి అది జరుగుతుంది అన్న. ఇప్పుడు మనం తీసుకొచ్చి మంచిగా పెంచాం, మరి దీనికి మార్కెటింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీ దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు పెంచుంటారు, సో వాళ్ళకి మార్కెటింగ్ ఎలా ఉంటుంది? ఓకే, ఇప్పుడు చాలా మంది ఏంటంటే మార్కెటింగ్ మీరేమైనా తీసుకుని సేల్ చేస్తారని అడుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మధ్యలో నేను హ్యాండిల్ చేశానంటో మళ్ళీ నాకు ఛార్జెస్ తీసుకుంటాను. తీసుకుంటారు కదా, అది కస్టమర్కే లాస్ అనమాట. డైరెక్ట్ గా మనకు కొనేవాడు ఎక్కడ ఉన్నాడు అనేది మనకు క్లియర్ గా తెలిసినప్పుడు చాలా మంది ఎక్కడ పడితే అక్కడ ఒక్క పీస్ ఉన్నా తీసుకునే వాళ్ళు ఉన్నారు అనమాట. ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనేది మొత్తం మీకు వచ్చిన వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి మనం మన ఎక్స్పోర్ట్ క్వాలిటీ వచ్చింది తీసుకోండి అంటే 1-2 తీసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి అసలు ఎక్స్పోర్ట్కి కానీ లేకపోతే కొనే వాళ్ళకి కానీ దీంట్లో అసలు ఎటువంటి సమస్య లేదనమాట. ఎందుకంటే ఆల్రెడీ జాలర్లు ఉంటారు కదా బయట సముద్రంలో, వాళ్ళకి 1 దొరికినా 2 దొరికినా తీసుకొచ్చేసి అమ్మేసుకుంటున్నారు. ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటే అది, ఎక్స్పోర్ట్ క్వాలిటీ లేకపోతేనేమో మళ్ళీ పెంచుకుని దాన్ని ఎక్స్పోర్ట్ క్వాలిటీ వచ్చేలాగా చేసుకుని సేల్ చేసుకోవడం లాంటివి జరుగుతుంది. కాబట్టి ఆ సేల్కి మాత్రం ఎట్లాంటి ఇబ్బంది లేదనమాట. సో చూసారు కదా, ఇప్పుడు మనం జస్ట్ నార్మల్గా ఒక వీడియో చూసో లేదా చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం డైరెక్ట్గా వచ్చేయడం కరెక్ట్ కాదు. సో మీరు ఒక చోట ట్రైనింగ్ తీసుకోవాలి. సో ఇక్కడ రామకృష్ణ అన్న ఇక్కడ ట్రైనింగ్ ఇస్తా అన్నారు. ఈ ట్రైనింగ్ గురించి మీరు మరింత డీటెయిల్గా తెలుసుకోవాలన్నా, దీంట్లో జాయిన్ అవ్వాలన్నా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది, ఆ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో మన సైడ్ నుండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎవ్రీ వీక్ 2 అయితే వస్తూ ఉంటాయి. సో వాటిని మీరు మిస్ కాకుండా అంటే ఏం చేయాలి తెలుసు కదా, వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.